ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదిగిన జనసేన పార్టీ ఇప్పుడు తెలంగాణ వైపు కూడా దృష్టి సారిస్తుందా? ఇటీవల పవన్ కళ్యాణ్ తెలంగాణలో నిర్వహించిన కార్యక్రమాలు, పార్టీ విస్తరణపై చేసిన వ్యాఖ్యలు, నాయకులతో వరుస సమావేశాలు కొత్త రాజకీయ చర్చకు తెరలేపాయి. అసలు తెలంగాణలో పవన్ ఎంట్రీ వెనుక ఉన్న భారీ స్కెచ్ ఏమిటి? జనసేన విస్తరణ లక్ష్యమా లేక భవిష్యత్ రాజకీయ సమీకరణాలకు పునాది వేస్తున్నారా? కేటీవీ ప్రత్యక్ష కథనం. ఆంధ్రప్రదేశ్లో కూటమి విజయంతో రాజకీయంగా మరింత బలపడిన జనసేన పార్టీ ఇప్పుడు తెలంగాణ వైపు కూడా ఫోకస్ పెంచుతున్నట్లు కనిపిస్తుంది. గతంలో పరిమిత స్థాయిలో మాత్రమే ఉన్న పార్టీ కార్యకలాపాలను ఇప్పుడు విస్తరించే దిశగా పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారని చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. తెలంగాణలో జనసేనకు అభిమాన వర్గం ఉన్నప్పటికీ ఆ ప్రభావాన్ని ఓట్ల రూపంలోకి మార్చుకోవడంలో ఇప్పటి వరకు పార్టీ పూర్తి స్థాయిలో విజయవంతం కాలేదు. అయితే ప్రస్తుతం పరిస్థితులు మారుతున్నాయని, యువత, ఉద్యోగులు, మధ్యతరగతి వర్గాలను ఆకర్షించే ప్రయత్నం జరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ కొనసాగుతున్న తరుణంలో జనసేన కూడా తన రాజకీయ స్థలాన్ని వెతుకుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, సీమాంధ్ర వలసదారులు అధికంగా ఉన్న నియోజకవర్గాలపై పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ వ్యూహం కేవలం ఎన్నికల కోసమైనా లేక దీర్ఘకాలిక రాజకీయ విస్తరణలో భాగమా అన్న ప్రశ్నలకు సమాధానం మాత్రం రానున్న రోజుల్లోనే స్పష్టమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన తెలంగాణలో కూడా బీజేపీతో కలిసి ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని కొందరు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో స్వతంత్ర రాజకీయ గుర్తింపును కూడా బలోపేతం చేసుకోవాలన్న ఆలోచన పార్టీ వర్గాల్లో ఉందనే ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనా తెలంగాణలో పవన్ కళ్యాణ్ ప్రతి అడుగు ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. ఇది కేవలం పార్టీ విస్తరణ ప్రారంభమా లేక భవిష్యత్ రాజకీయ సమీకరణాలకు సంకేతమా అన్నది రానున్న రోజుల్లో తెలియనుంది.